హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది మన ADKS ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఏపీలో నేడే అయితే ఇంటర్ ఫలితాలు అయితే రాబోతుంది. అదేవిధంగా దాని గురించి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు ఆందోళన చెందుతున్న విషయం ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు మార్క్స్ ఇస్తారా, గ్రేడ్స్ ఇస్తారా? అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఇయర్గా ఉన్న విద్యార్థులకు గత ఫస్ట్ ఇయర్గా ఉన్నప్పుడు వాళ్ళకు గ్రేడ్స్ ఇచ్చారు కదా. ఈసారి రిజల్ట్లో వాళ్ళకి గ్రేడ్స్ ఇస్తారా, మార్క్స్ ఇస్తారా? దాని గురించి అయితే ఒక అప్డేట్ అయితే ఇప్పుడైతే రావడం జరిగింది. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్కి పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్ అయితే టార్గెట్ చేస్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ అయితే తక్కువ అవుతా ఉంది. ఆ లైక్ని అయితే గట్టిగా అయితే గుద్దండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో ఆదిమూలపు సురేష్ గారు అయితే విడుదల అయితే చేయబోతున్నారు అనమాట. ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం రెండింటినీ కలిపి కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే మనకు ప్రకటన అయితే చేయబోతున్నారు అనమాట. దానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. www.ble.ap.gov.in. దీంట్లో అయితే చూడవచ్చు. అదేవిధంగా www.enadu.in నెట్లో అయితే చూడవచ్చు. ఇంకొక అప్డేట్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి కూడా మనం అయితే చూద్దాం. అదేవిధంగా సాయంత్రం రిజల్ట్ అయితే 4 గంటలకు అయితే రాబోతుంది కదా. ఇక్కడైతే వాళ్ళు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీరు చూడవచ్చు. ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్ట్ వారీగా మార్కుల రూపంలో అయితే ఇవ్వబోతారనమాట. సెకండ్ ఇయర్ ఫలితాలను గ్రేడ్ రూపంలో అయితే ప్రకటించనున్నారనమాట. ఇదే అనమాట. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సబ్జెక్ట్ వారీగా వాళ్ళకి మార్క్స్ అయితే ఇస్తారనమాట. ఈసారి మీకు మార్క్స్ అనేది ఇస్తారు. ఆల్రెడీ సెకండ్ ఇయర్గా ఉన్నారు కదా, వాళ్ళకు గత సంవత్సరంలో వాళ్ళకు గ్రేడ్లుగా ఇచ్చారు. ఈసారి కూడా వాళ్ళకి గ్రేడ్గానే ఇస్తారు, ఓకేనా? ఇదనమాట. ఇది ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది, ఓకేనా? ఈ అప్డేట్ అయితే మీకు అయితే నచ్చుతుంది అనుకుంటాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.